నమస్తే అండి. మానవులకి ఆశ ఉండొచ్చు కానీ ఇంత ఆశ ఉండాలి, ఇంత ఆశ ఉండకూడదు. ఈ ఆశ గురించి చెప్పేది ఏంటంటే, చాలామంది చిన్న చిన్న స్థలాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకోవటం, వాళ్ళ మోసాలు చేయటం చేస్తున్నారు. ఆ కాశీ ఇదిగోండి, చూడండి, ఎటు చూసినా మీ కొలత వేసుకోండి, జాన పొట్టే ఇది. ఈ పొట్ట కోసం ఇంత కొట్లాట్లు, ఇంత పరాబాలు, రోడ్లు పడతాలు, నలుగురిలో వీడు మంచివాడు కాదని చెప్పటం అంత అవసరమా? అది చాలా తప్పు. అలాంటిది నాకే జరిగింది. కానీ నిన్ను నన్ను పుట్టించిన వాడు ఒక్కడే ఉన్నాడు, భగవంతుడు. మన భారం మోసేది ఈ భూదేవి. వీళ్ళు చూసుకుంటారు, ఇద్దరు అనుభవిస్తారండి. ఎప్పుడు కూడా నువ్వు బలశాలివే, నువ్వు కొట్టావనుకో, నేను కొట్టలేననుకో, అది భగవంతుడా ఏంది, మన కన్నీరు కానీ కింద భూమి మీద కార్చామనుకో, ఆటోమేటిక్గా అనుకోకుండా ఆ కుటుంబాలు సజీవ దహనం, అంటే బతికుండగా దహనం అంటే తెలుసా మీకు? తీసుకొని చస్తారు అంటారు, తెలుసా? అలాంటి పరిణామాలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి. చూసారా ఎంత కరెక్ట్గా చెబుతున్నాను? మీరు వయసులో ఉన్నారు, మీకు తెలియదు బాబు. తల్లులు, తాత, బామ్మలు ఉంటారు, చూసారా? నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. మిమ్మల్ని చెంపకే చోటు కొట్టి, ఇదిరా నిజమైన సమాధానం చెప్తున్నాడు రా ఈ దానయ్య అని చెప్తారు. అర్థమైందా? ఒకడు గుర్తుంచుకోండి, 4 బంగారు మాలలేసి 10 ఉంగరాలు బంగారపు పెట్టి అతనికి ఇలువిస్తున్నారు ఇవాళ. అతనేం చేయలేడు. నేను మా బాబు చిన్న పిల్లోడు, 6 నెలల పిల్లోడప్పుడు ఒక ముసలవాడు రాలిపోతే పండిపోయాడు. అతను అంచులు మొత్తం తిరిగి వచ్చాడు. చాలామంది అల్లుడు ఉండాడు, కూతురు ఉంది, వాళ్ళు రాల. కొడుకు 18 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి భార్య ఉంది, ముసలాయన కలిపాడు. సరే వాళ్ళు రాల. సరే నేనే ఇట్లా గూడులాగా పాడిగట్టి, నేనే నడుముకు గుడ్డ బిగించి, నేనే కొమ్ము కాసి ఆ సమాధిలోకి వెళ్ళి, కుక్క తీసిద్దే గొయ్య, ఇలా తీయాలి, గొయ్య తీసి పాతి పెట్టి అన్నీ చేస్తే లాస్ట్కి నా మీదే కొన్ని పితృలు చెప్పారు. నన్ను కన్న తల్లి ఒక ముందలే ఆ తల్లి చెప్పారమ్మా. వాళ్ళు ఏమయ్యారు, అలాగే భగవంతుడు పిలిచేశాడు. ఈ మట్టిని ఇక్కడ భూమాత ఆపుకుంది, ఈ ప్రాణం వెళ్ళిపోయింది. ఎప్పుడోటి గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను, ఇది వేదాంతంగా సిద్ధాంతం. మీరు ఎవరైనా తెలియగల ఉండాలనుకో నాకు ఫోన్ చేయండి, నేను విమర్శగా మాట్లాడతాను, ఇంకా మాట్లాడతా. మీరు వస్తారా? రండి, లేదా నేను రమ్మంటే వస్తాను. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా బాబు, మనం చచ్చాక మనం ఎంత బారు ఉన్నాం, అంత బారు గొయ్యి తెస్తారు. మనం ఎంత లేపున్నాం, 2 అడుగులు ఉంటాం, 2.5 తెస్తారు. అదే మనకి శాశ్వతం, తెలుసావా? ఒక్కొక్కరిని పూడ్చి పెడతారు, వాడు కుల్లి చస్తాడు. అదే ఒక్కొక్కరిని కాలుస్తారు, ఆ గంటలోనే బూడిదైపోయి గాలికి ఎడిపోదో తెలియదు. చూసారా? ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నానండి, నేను చెప్పేది చాలా ఒరిజినల్ సిద్ధాంతం. దయచేసి చిన్నలకి పెద్దలకు చెప్పేది ఏంటంటే, ఎదట వాళ్ళని మోసం చేయాలని చూడమాకండి. ఇదిగో ఈ పచ్చని చెట్టు సాక్షి చెప్తున్నానండి. ఇదిగో ఈ నాగపుష్పం సాక్షి చెప్తున్నాను. ఇదిగో నాగపుష్పం, ఇది ఈ సాక్షి చెప్తున్నాను. దయచేసి ఒకళ్ళని మోసం చేయమాకండి. అది పిల్లల తరం తగిలిద్ది. అలా అనుభవించే వాళ్ళని ఇక్కడ రండి, చూపిస్తా. ఛాలెంజ్, నా నాగతల్లి సాక్షిగా, ప్రజల సాక్షిగా. అలాంటి నాకు మోసం అనుభవిస్తాను ఉన్నారు, రండి చూపిస్తా. ఫోన్లో చెప్పను, మీరు మీ ఇల్లు రాయిస్తానో చెప్పను. నాకు ఇది అద్దెలేనండి, నాకు ఏమీ లేదు. ఒక మహనీయుడు అన్నాడు, మా తండ్రి మహాప్రభు, ఎన్ని కూడా తప్ప నా దగ్గర కోట్లేవు బాబు. వచ్చా, నువ్వు ఆ మాట అన్నావు కదా, ఆ తల్లికి గుడి కట్టించు, వచ్చా ఆదాంతం నువ్వు తీసుకో, నేను చేస్తా సేవ. ఛాలెంజ్. మరి దానయ్య, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎర్రవాలి గ్రామం. చూసారా? ఆంధ్ర. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేయండి.
మీ సమస్యలు శాతపడి చేశారా? గాలి జూలి పట్టిందా? భార్య భర్త విడిపోతున్నారా? పక్కోళ్ళు మీరు కొట్టుకుంటున్నారా? అలాంటి సమస్యలు మొత్తం క్లియర్ చేసే శక్తి నా దగ్గర ఉంది. ప్రాణాలు నిలబెట్టే శక్తి నా దగ్గర ఉంది. జై నాగు మహాలక్ష్మి వారికి జై. అమ్మలగన్నమ్మకి లాగే. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం భగవతి నమః. జై నాగమ్మ తల్లి నమః. అమ్మలగన్నమ్మకి జై. మమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. అమ్మలగన్నమ్మకి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. జై తల్లి మాతాకి నా తల్లి నాగుకి నాగలోకి తల్లికి జై. ఓం భగవతి నమః. జై మాతాకి జై. నమో నాగేంద్రాయ. ఓం నమో భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. తల్లి జై మాత. ఓం భగవతి నమః. తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. తల్లి జై మాత. జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో తొలి నుంచి చివరి వరకు చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకులాగా వీడియోలు పెట్టేవాళ్ళు చల్లగా ఉన్నాను కోరుకుంటున్నాను. చక్కగా పెట్టండి మీరు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మీరు చేసే వీడియోలు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై నాడు.